అందరికీ నమస్తే. మన ధర్మాన్ని, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. మనకెందుకులే, మనం ఏం చేస్తాంలే అని అనుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, మనం కిందికి వెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి అందరూ జాగ్రత్తగా మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన ఆచారాన్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఒకసారి చూడండి. తెలియకూడదని మనల్ని పాలించిన వారు కుయుక్తితో దాన్ని మరుగుపరిచారు. మత మార్పిడి, జాతి మార్పిడి, భాష మార్పిడి చేసి మన జాతి ఘనతని తుడిచివేశారు. భోగి మంటల్లో పాత వస్తువుల్ని కాల్చేయాలంటూ అమూల్యమైన తాళపత్ర గ్రంథాల్ని కాల్చేలా చేశారు. అంతకంటే ఘోరమైన పని మన పూర్వీకులు మన కోసం పొందుపరిచిన వేలాది అపూర్వమైన మహాగ్రంథాలున్న శ్రీలంకన్ యాల్పాణం లైబ్రరీని పూర్తిగా కాల్చి బూడిచ్చేశారు. మన చరిత్రను తెలుసుకుని అది తెలియని వాళ్ళకి తెలియజెప్పండి. పసుపు ఒంటికి రాసుకోవడం, నీళ్లలో కలిపి చల్లటం సనాతన సంప్రదాయం అని చెప్పకండి, సైన్స్ అని చెప్పండి, అది యాంటీబయాటిక్ అని చెప్పండి. అది చెప్పనందువల్లే పసుపు పట్టలేని దేశాలు దాన్ని కనిపెట్టి ఈ రోజు దానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నాయి. ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా ఉండడానికే వాకిట్ల కళ్ళాపు జల్లి ముగ్గు వేస్తున్నామని చెప్పండి. మనం అలా